వెల్కమ్ టు వీబీ టాక్స్. రాత్రి 2 గంటలైంది. ఇంట్లో అందరు నిద్రలో ఉన్నారు. ఫోన్ లైట్ మాత్రం నీ ఫేస్ మీద ఇలా పడుతుంది. నువ్వు స్లోగా ఒక క్వశ్చన్ని టైప్ చేస్తావు. నాకు చెస్ట్ పెయిన్గా ఉంది, ఇది సీరియసా అని. 2 to 3 సెకండ్స్లో రిప్లై వస్తుంది. ఫాస్ట్గా, క్లియర్గా, అసలు ఎలాంటి డౌట్ లేకుండా, ఇది డేంజరస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి అని. బ్రో, ఆ ఒక్క లైన్ చాలు, మన మైండ్ డెసిషన్ తీసేసుకుంటుంది. డెఫినెట్గా ఇప్పుడే వెళ్ళాలి, ఇగ్నోర్ చేయకూడదు అని. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డాక్టర్ కాదు, ఒక ఏఐ చాట్ బాట్. యూకేలో అబీ అనే ఒక అమ్మాయి ఉంది. అవుట్ సైడ్ నుంచి చూస్తే ఆమెది చాలా నార్మల్ లైఫ్, కానీ లోపల ఆమెకి ఓవర్ థింకింగ్, హెల్త్ యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. చిన్న సిమ్టమ్ వచ్చినా మైండ్ వర్స్ట్ కేసుకు వెళ్తుంది ఆమెకి. డాక్టర్ అపాయింట్మెంట్ యూకేలో దొరకడం చాలా కష్టం. కాల్స్, వెయిటింగ్, నో స్లాట్స్ అంటారు. ఫ్రెండ్స్ చూస్తే చాలా బిజీగా ఉంటారు, ఫ్యామిలీ ఏమో ఎక్కడో ఉంటారు. అప్పుడు తన లైఫ్లో ఒక సైలెంట్ కంపానియన్ అనేది వచ్చిందంట, అబీ అనే అమ్మాయికి. ఆ సైలెంట్ కంపానియనే చాట్ జీపీటీ. డైలీ తన డౌట్స్ అన్నీ, ఇది నార్మలా, నేను టెన్షన్ పడాలా, డాక్టర్ని కలవాలా అని టైప్ చేస్తే ఇమ్మీడియట్గా రిప్లై వస్తుంది ఆమెకి. కామ్గా, చాలా క్లియర్గా రిప్లైస్ వస్తున్నాయి. అమ్మాయికి ఫీల్ ఏంటంటే, నేను ఎలోన్ కాదు, మనుషులు లేకపోయినా ఎవరో నాతో మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ అనేది ఆమెకి రావటం స్టార్ట్ అయింది. ఒకరోజు ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ వచ్చాయంట. కొంచెం కన్ఫ్యూజన్, టెన్షన్ ఉన్న టైంలో ఆమె ఏం చేసింది, ఫస్ట్ గూగుల్ చేసిందంట. చాలా వర్స్ట్ కేసెసే కనిపిస్తున్నాయంట గూగుల్లో. సరే అని చెప్పేసి షీ స్టార్టెడ్ టు చెక్ విత్ హర్ కంపానియన్ చాట్ జీపీటీ. ఇంకా నేనేం చేయాలి, ఇలా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అడిగితే చాట్ జీపీటీ వచ్చేసేపటికి ఫార్మసిస్ట్ని కలవండి అని అందంట. ఆమె ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళింది, మెడిసిన్ తీసుకుంది, 2 డేస్లో రిలీఫ్ వచ్చింది. ఆ మూమెంట్లో ఏఐ తన ప్యానిక్ని కంట్రోల్ చేసింది, కరెక్ట్ డైరెక్షన్ని చూపించింది. అప్పుడు తన నమ్మకం ఏఐ మీద పెరిగింది, ఇది నిజంగా హెల్ప్ చేస్తుంది అని. కానీ బ్రో, లైఫ్లో మనం కంట్రోల్లో ఉంది అనుకునే మూమెంట్స్ ఒక్క సెకండ్లో బ్రేక్ అయిపోతాయి. ఏం జరిగిందో చెప్తా వినండి. ఆమె ఒక వీకెండ్ హైకింగ్కి వెళ్ళింది. అక్కడ నేచర్, పీస్, ఆ సైలెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక చిన్న స్లిప్ అనమాట. ఫుట్ మిస్ అయింది. నెక్స్ట్ సెకండ్ బ్యాలెన్స్ పోయింది ఆమెకి. బ్యాక్కి ఫుల్ ఫోర్స్తో పడిపోయిందంట. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆమె షాక్లో ఉంది యాజ్ యూజువల్. బ్రెత్ బ్లాక్ అయిపోయింది, ఊపిరి తీసుకోవటం కష్టం అయిపోయింది ఆమెకి. తర్వాత పెయిన్ స్లోగా పెరిగింది, బ్యాక్ నుండి స్టమక్ వరకు స్ప్రెడ్ అయిందంట. ఆమె అప్పుడు లేచి నిలబడటానికి ట్రై చేసింది. 2 స్టెప్స్ కూడా వేయలేకపోయింది, ఎందుకంటే పెయిన్ అనేది డబుల్ అవుతుందంట. అప్పుడు ఆ మైండ్లో స్టార్ట్ అయింది ఏంటంటే, ఇంటర్నల్ డ్యామేజా, నేను సేఫా, చుట్టూ చూస్తే ఎవరు లేరు, నో హెల్ప్, నో గైడెన్స్. అప్పుడు టక్కని ఫోన్ తీసింది, చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఆమె టైప్ చేసింది, నేను ఇలా పడిపోయా, బ్యాక్ హీట్ అయింది, పెయిన్ స్టమక్ వరకు వస్తుంది, డేంజరస్సా, హ్యాండ్స్ ఏమో షేక్ అవుతున్నాయి, హార్ట్ ఏమో ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది. ఇమ్మీడియట్గా రిప్లై వచ్చింది, ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీకి వెళ్ళండి అని. బ్రో, ఆ ఒక్క లైన్ మైండ్ ప్యానిక్ మూడ్లో వెళ్ళిపోయింది అమ్మాయికి. వర్స్ట్ కేస్ సినారియోస్ అన్నీ ఇమాజిన్ చేసేసుకోవడం స్టార్ట్ చేసింది. హాస్పిటల్, సర్జరీ, డేంజర్, జనాలు, ఇంటికి ఫోన్ చేయాలి, ఫ్రెండ్స్కి, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయాల్సి వస్తుందేమో, ఇప్పుడు మళ్ళీ నాకు డిపెండెన్సీస్ పెరిగిపోతాయి, అది ఇది అని చెప్పి. సెకండ్ ఒపీనియన్ చూస్తే అక్కడ లేదు, డైరెక్ట్గా డెసిషన్ తీసేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో చూస్తే వైట్ లైట్స్, వెయిటింగ్ చైర్స్, టైం స్లోగా నడుస్తుంది, 1 hour, 2 hours, 3 hours. ఆమెకి పెయిన్ అనేది కొంచెం కొంచెం తగ్గడం స్టార్ట్ అయిందంట, బాడీ కొంచెం కామ్ అవడం స్టార్ట్ అయింది. అప్పుడే ఆమెకు డౌట్ వచ్చింది, నిజంగా ఇది అంత సీరియసా అని. ప్యారలల్గా డాక్టర్ వచ్చి చెక్ చేశారు, నథింగ్ మేజర్, జస్ట్ ఇంపాక్ట్ పెయిన్ మాత్రమే, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అని. ఆ మూమెంట్లో ఆమెకి చాలా రిలీఫ్ వచ్చింది. కానీ ఇక్కడ ఏఐ ఎందుకు ఇలా చెప్పింది, నేను అన్నెసరీగా ప్యానిక్ అయ్యానా అనేది ఆమె థింక్ చేయడం స్టార్ట్ చేసింది. సో బ్రో, ఇది ఒక్క కేసు కాదు, చాలామంది ఇలాగే ఏఐని నమ్మి డెసిషన్స్ తీసుకుంటున్నారు. క్రిస్ విటీ అనే ఆమె చెప్పారు, ఏఐ ఆన్సర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి, కానీ చాలాసార్లు రాంగ్ ఉంటాయి. రీజన్ ఏంటంటే, మనం ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం, సిమ్టమ్స్ కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేం. ఏం చేస్తుంది, ఇచ్చిన హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని మీద గెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
ఏఐ గెస్ చేస్తుంది కరెక్ట్ అయితే అది మీకు హెల్ప్ అవుతుంది, గెస్ చేసింది రాంగ్ అయితే అది నీకు రిస్క్ అవుతుంది. బ్రో, ఏఐని మనం ఎందుకు నమ్ముతున్నామంటే అది ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇస్తుంది, అది కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, కానీ అది మన పెయిన్ని ఫీల్ చేయదు, అది డౌట్ పడదు, అది రెస్పాన్సిబిలిటీ అస్సలు తీసుకోదు. డాక్టర్ ఏం చేస్తారు, మనల్ని అబ్జర్వ్ చేస్తారు, 4-5 క్వశ్చన్స్ అడుగుతారు. దే విల్ ఫీల్ ఎంపథెటిక్, దే విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ద పేషెంట్ ఈస్ అండర్ గోయింగ్. అన్నీ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాడు, నీకు ఈ ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ చేసి చెప్పేస్తారు. ఏం చేస్తుంది, జస్ట్ ప్రిడిక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం బ్రో, మీరు ఫియర్లో ఉన్నప్పుడు, ఎలోన్గా ఉన్నప్పుడు, ఏఐని అడిగి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఆగి ఆలోచించండి, ఇది కరెక్టా లేదా నేను డాక్టర్ని కలవాలా. ఏఐ మీకు ఆన్సర్ ఇవ్వచ్చు, కానీ మీ లైఫ్కి కరెక్ట్ డెసిషన్ మీరు మాత్రమే తీసుకోవాలి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీబీ టాక్స్ ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ యువర్ కమెంట్స్, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ using AI in the real-time scenarios, and let's discuss, support me, and let's catch up in our next video. Until then, signing off, bye-bye.